ఈ నెల 31న నెల్లూరుకు రానున్న జగన్మోహన్ రెడ్డి నాయకులకు కార్యకర్తలకు గుంపులుగా జగన్మోహన్ రెడ్డిని కలవటానికి అనుమతులు లేవు. భద్రతా చర్యల్లో భాగంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి పోలీస్ శాఖకి సహకరించండి. ఎస్ఐ సంతోష్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 31న నెల్లూరుకు రానున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గుంపులుగా అక్కడకు వెళ్లటానికి ఎటువంటి అనుమతులు ఉన్నతాధికారులు ఇవ్వలేదని బుచ్చిరెడ్డిపాలెం ఎస్ఐ సంతోష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రానున్న నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా ఎటువంటి అనుమతులు ఆ పార్టీ నాయకులు తీసుకోలేదని అన్నారు. ప్రజలు బస్సులలో, లారీలలో, ఆటోలలో గుంపులుగా వెళ్లేందుకు అనుమతులు లేవని అన్నారు. బుధవారం నుండి అన్ని చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. భద్రతా చర్యలలో భాగంగా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన సూచించారు. ప్రజలందరికీ నమస్కారం. ఈ నెల జూలై 31వ తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారి పర్యటన ఉన్న సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి పోలీసు ఉన్నతాధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఏమీ లేదని చెప్పేసి చెప్పున్నారు. అలాగే పబ్లిక్ మీటింగ్ పర్పస్ ఎటువంటి అనుమతి కోరలేదు, అధికారులు కూడా అనుమతి ఇవ్వలేదు, కోరలేదు. కాబట్టి కనుక ఎవరు కూడా నాయకులు కానీ ఎవరైనా కానీ దయచేసి జనాల్ని తరలించడం వంటివి చేయరాదు. బస్సులు, ఆటోలు వంటివి ఏర్పాటు చేసి గుంపులుగా ఎవరిని కూడా గ్యాదరింగ్ చేయడం అనేది జరగకూడదు. అలాగే ఎవరు కూడా ట్రాఫిక్కి అంతరాయం కలిగించవద్దు. ముఖ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అలాగే ఫ్లెక్సీలు వంటివి ఏర్పాటు చేయడం కూడా చేయరాదు. అటువంటి చర్యలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేపటి నుంచి అనగా జూలై 30వ తారీఖు నుంచి మన బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా పబ్లిక్ని మొబిలైజ్ చేయరాదు. కావున నాయకులు, ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాము. ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.